తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన రాజమహేంద్రవరం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. గోదావరి నదిలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు తీసుకునేందుకు కారణమైన ఆ కిరాతకుడు ఎట్టకేలకు దొరికాడు. 5 రోజుల పాటు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసలు ఈ సాదిక్ ఖాన్ ఎవరు? ఈ కుటుంబానికి అతనికి ఉన్న వివాదం ఏంటి? 10 ప్రత్యేక బృందాలు దేశ రాజధానిలో అతనిని ఎలా వేటాడాయి? పోలీసులు ఎందుకు ఈ అరెస్ట్ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు? ముందుగా అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఈ నెల 16వ తేదీన రాజమహేంద్రవరం గోదావరి నది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాకినాడ జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న నూకరాజు తన భార్య వెంకటలక్ష్మి, కూతురు సంధ్య, కొడుకు సాయి ప్రగతితో కలిసి గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాజంలో మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఒక క్లాస్ 1 ప్రభుత్వ అధికారి తన భార్యా పిల్లలతో సహా ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఏఈ నూకరాజు కుటుంబం నదిలోకి దూకటానికి కొన్ని నిమిషాల ముందే గుండె లవిసేలా ఓ లేఖను రాసి దాన్ని తన వాట్సాప్ స్టేటస్ అలాగే గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో తమ చావుకు గల కారణాలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. సాదిక్ ఖాన్ అనే వ్యక్తి తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, అతని మానసిక క్షోభను, బెదిరింపులను భరించలేక తాము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నామని ఆ లేఖలో క్లియర్ కట్గా పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు లేదా ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో సాదిక్ ఖాన్ వీళ్లను టార్గెట్ చేసి బూతులు తిడుతూ సమాజంలో పరువు తీస్తానని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వాట్సాప్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సాదిక్ ఖాన్ను ప్రధాన నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం మీడియాలో రాగానే నిందితుడు సాదిక్ ఖాన్ పరారయ్యాడు. ఎక్కడా దొరకకుండా తన మొబైల్ ఫోన్లు మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సాదిక్ ఖాన్ను పట్టుకునేందుకు ఏకంగా 10 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టారు. 5 రోజులుగా ఈ బృందాలు నిందితుడి కోసం ముమ్మరంగా గాలించాయి. చివరకు సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు పక్కా సమాచారం సేకరించారు. వెంటనే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసి అక్కడ ఓ రహస్య స్థావరంపై దాడి చేసి సాదిక్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సాదిక్ ఖాన్ను ఢిల్లీ నుంచి కాకినాడకు భారీ భద్రత మధ్య తరలిస్తున్నారు. అయితే సాదిక్ ఖాన్ పట్టుబడిన విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. నిందితుడు తరలింపు సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఉండేందుకు, అలాగే కేసు విచారణకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలు, సాక్ష్యాలు సేకరించేందుకే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించలేదని తెలుస్తోంది. కాకినాడకు తీసుకొచ్చిన తర్వాత అతన్ని లోతుగా విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు. మంచి హోదాలో ఉండి సమాజానికి సేవ చేయాల్సిన ఓ అధికారి కుటుంబాన్ని మానసిక వేధింపులతో బలి తీసుకున్న నిందితుడు సాదిక్ ఖాన్కు చట్టపరంగా కఠినాతి కఠినమైన శిక్ష పడాలని, నూకరాజు కుటుంబానికి న్యాయం జరగాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.